హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి నేను చూపించబోయే రెసిపీ పూరీ పల్లి. పూరీ ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు. దానికి తగిన కాంబినేషన్ పల్లి. ఆ పల్లి నేను మీకు మంచి టేస్టీగా చేసి చూపించబోతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఓకే, పల్లికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు 1 కప్పు, ఆలు 1 తీసుకున్న పెద్ద సైజు, ఇది వచ్చేసి 3 స్పూన్ల శనగపిండి, శనగబ్యాలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, మినప్పప్పు, పసుపు, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్, ఆవాలు, జీలకర్ర. ఓకే, చేసి చూద్దామా రండి. ఓకే అండి, కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేశాను, హీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము ఆయిల్, మంచిగా కాగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి, కరివేపాకు, అల్లం తురుము మంచిగా వేయించుకుంటాం. పూరీ పల్లి టేస్ట్గా ఉందంటే పల్లి 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత రుచిగా ఉంటుంది నేను చూపించబోయే పల్లి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మంచిగా మినప్పప్పు, శనగపప్పు మంచి లైట్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులోకి కాస్త వేగని మంచి స్మెల్ వస్తుందండి అల్లం తరుగు. ఓకే, ఓకే, మంచిగా వేగిపోయినాయి, మంచి వాసన కూడా వస్తుంది. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఇవి 1 కప్పు అయినాయి. మంచిగా ఇందులోకి సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ, 1 పెద్ద సైజు ఆలు తీసుకున్నా. అది ఇందులోకి పసుపు అండి, 1 స్పూన్ పసుపు, ఇందులోకి సాల్ట్ 1-1.5 స్పూన్ సాల్ట్ పడుతుందండి. ఓకే, మంచిగా కలిపేద్దాం. టిఫిన్స్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలా అందరం ఉంటాము. అందులో ఫేవరెట్ పూరీ కూడా ఉంటుంది చాలామందికి. పూరీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు మన పూరీ పల్లి చేస్తున్నానండి మీకోసం, మా కోసం కూడా. మీరు కూడా టేస్టీగా చేసుకొని తినాలని. ఓకే, కాస్త మగ్గనిద్దాం, ఒక 2-3 మినిట్స్ అలా వదిలేద్దాం. ఓకే అండి, మంచిగా ఒక 3 మినిట్స్ అలాగే వదిలేస్తాను. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి హాట్ వాటర్ వేస్తానండి. పక్కన నీళ్ళు బాయిల్ అయినాయి, ఇందులోకి మనం నీళ్ళు వేసుకుందాం. హాట్ వాటర్ వచ్చేసి ఇలా చాలా త్వరగా అవుతుంది. మంచి టేస్ట్ కూడా వేరే ఉంటుందండి, మీరు కూడా చేసి చూడండి. పాలు అవి ఉడకాలి కదా మనకు పల్లికి. ఒక 3 గ్లాసు హాట్ వాటర్ వేసానండి. ఇది బాగా ఉడకడానికి టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే అండి, పల్లి మంచిగా ఉడికి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి శనగపిండి మంచిగా వాటర్లో కలుపుకోవాలండి లూజుగా. ఇప్పుడు ఇందులో వేసేయాలి. మనం 3 స్పూన్ల శనగపిండి తీసుకున్నానండి. ఇందులో వాటర్లో వేసేసి
కలపాలి. అప్పుడే మనకి మంచి పూరి పల్లి తయారైపోతుంది. చూసారా? ఓకే, ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్ టచ్ కొత్తిమీర కాడలతో సహా సన్నగా తరిగి వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, మనం బౌల్లోకి తీసేసుకున్నాం. పల్లి పూరి కూడా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.